సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభా నరసింహ సరస్వతీ. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయేత్ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. విజ్ఞధ్వాంతనివారణైకతరణీర్ విజ్ఞధ్వాంతనివారణైకతరణీర్ విజ్ఞాటవీహం యవాట్. విజ్ఞం వ్యాలకులః సమత్త గరుడో విజ్ఞేఫ పంచాననా. విజ్ఞోత్తుంగగిరిప్రభేదనపవీ విజ్ఞాబ్ధి కుంభోద్భవా. విజ్ఞాఘౌ గగన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాతు మాం. గజానన భగవానికి గట్టిగా చెప్పాలి ఇంకా. గజానన భగవానికి. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ఓంకారోజ్వల రూపిణీం భగవతీం ఐంకారవాగీశ్వరీం హ్రీంకారాద్భుత శక్తి చేతనకరీం శ్రీంకార సింహాసినీం ఐం బీజాక్షర సంయుతాం సువిధితాం క్లీంకార కామేశ్వరీం సౌః బాలాం లలితాం స్మరామి మనసా సౌభాగ్య విద్యేశ్వరీం. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ సాయంకాలంలో ప్రతిదినం మీరు చక్కగా వచ్చి స్వామివారిని గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ శ్రీమాత బాలభక్త బృందం అనేటువంటి పేరు చేత, అంతేనా, మాతా బాలభక్త సమాజం ద్వారా గణాధిపతిని సేవించుకునేటువంటి భాగ్యం ఈ నవరాత్రోత్సవాల్లో స్వామివారిచ్చినటువంటి మహదైశ్వర్యం. ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల క్రితం ఇదే వేదికలో మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి భాగ్యం, మళ్ళీ ఈరోజు కూడా ఈశ్వరుడు ఇచ్చినటువంటి భాగ్యం మీ అందరితో పాటుగా ఈ సాయంకాల సమయంలో గణాధిపతిని సేవ చేసుకునేటువంటి మహదైశ్వర్యాన్ని మా గురువుగారి ద్వారా ఈరోజు మనం పొంది ఉన్నాం. చక్కగా నవరాత్రోత్సవాల్లో మనం గణపతిని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఒక్క 2 నిమిషాలు స్మరణ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. అందరు చెప్పాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 2 నిమిషాలు చక్కని స్మరణ చేసి మంచి విషయాలను తెలుపుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. మనకు పరమాత్మ ఏమేమి ఇచ్చాడు? మంచిగా చేతులు ఇచ్చాడా? ఉన్నాయా? చేతులు అందరికి ఉన్నాయా? లేవా? ఉన్నాయా? మనం ఎట్లా భజన చేయాలి? అసలు మనిషి అంటే ఎవడని చెప్పాడు తెలుసా మీకు? చేతులారంగ శివుని పూజించలేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేమి. దయయు సత్యంబులోనుగా తెలుపడేని. పోతనామాచ్యుడు
భాగవతంలో చెప్తాడు. అసలు మనుషులు అంటే ఎవరు అని అంటే చక్కగా నోరారా ఈశ్వరుణ్ణి పాడగలిగినటువంటి వాడు మనిషి. అవునా? ఈరోజు స్మరణ గురించే చెప్పుకుందాం చక్కగా. కలియుగంలో అతి తేలికగా భగవంతుడు ఎట్లా దొరుకుతాడో తెలుసా? స్మరణకు. స్మరణ చేత కట్టబడి ఉంటాడు. అందుకనే కలవు స్మరణాన్ముక్తి. ఒక పెద్ద పౌండరీక యాగం, శ్రౌతయాగం, పెద్ద పెద్ద మహా అతిరాత్రము, వీటిని శ్రౌతయాగములు అంటారు. వాటిని చేసినటువంటి ఫలితం కలియుగంలో కేవలంగా దేనికి ఇచ్చాడు? నామస్మరణకి ఇచ్చేశాడు. అందుకనే కలియుగంలో మనం అందరం ఈజీగా తరింపబడతాం. మాట్లాడొద్దు. ఎట్లా చేయాలి? చక్కగా చేతులు ఎత్తి చెప్పాలి. 2 నిమిషాలు చేతులు ఎత్తి, ఎంత సాధ్యమైతే అంత చేతులు పైకెత్తి చెప్పాలి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దత్త దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. జయ గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. వినాయక స్వామి